హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. సరిపోదా శనివారం మూవీ ఓపెన్ అవగానే చిన్ను, తన పేరు సూర్య, అమ్మ నాన్న ముద్దుగా చిన్ను అని పిలుస్తుంటారు ఇంట్లో వాళ్ళు కూడా. చిన్ను వాళ్ళ అమ్మ ఇంకొద్ది రోజుల్లో 2 months లో చనిపోతుందని చిన్ను వాళ్ళ నాన్న తనతో చెప్తూ బాధపడుతూ ఉంటాడు. హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్స్ ని చెప్పి. చిన్నుకి ఒక అక్క కూడా ఉంటుంది. వాళ్ళిద్దరికి ఈ విషయం వెంటనే మీరు చెప్పకండి, ఈ 2 months లో నేను వాళ్ళకి చెప్పాల్సిన 4 మాటలు చెప్పి వెళ్తాను అని చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న, నువ్వు చెప్పాల్సిందంతా చిన్నుకు మాత్రమే చెప్పు, వాడి కోపం ఇంకా తగ్గనే లేదు, ఈ రోజు కూడా ఎవరినో కొట్టొచ్చాడు అని చెప్తాడు. చిన్నుకి చాలా కోపం ఉంటుంది. చిన్ను వాళ్ళ అమ్మ రోజు తాగొచ్చి తన భార్య పిల్లల్ని కొడుతున్నారని సొంత అన్న మీదే కేసు పెట్టి తన భార్య చేత పోలీసులు పట్టిస్తుంది. దీంతో అతనికి తన మీద చాలా కోపం వస్తుంది. సొంత చెల్లెండి నా మీదే కేసు పెట్టనిస్తున్నా అని. చిన్నుకి ఒక మర్దలు కూడా ఉంటుంది, తన పేరు కల్లు. కల్లు అంటే చిన్నుకి అంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచే తనని ప్రేమిస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చిన్ను వాళ్ళ మావయ్య తన అత్తని కల్లుని ఇద్దరిని కొట్టబోతుంటే ఇంకా వీళ్ళు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదని చిన్ను వాళ్ళ అమ్మ వాళ్ళని వేరే ఊరికి పంపిస్తుంది. మా అన్నయ్యతో ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరని. చిన్నును వదిలి కల్లు అని అలాగే వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతుంటే చిన్నుకి చాలా బాధేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, కల్లుకి చిన్ను అంటే చిన్నప్పటి నుంచే అస్సలు పడదు. స్కూల్లో ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ ఉంటాడు. అతనికి కోపం ఎక్కువని. పాపం చిన్ను వాళ్ళమ్మ ఇంకొద్ది రోజుల్లో చనిపోతుందని తెలుసుకుని చిన్నుని, నీకెందుకురా ఇంత కోపం, ప్రతి కోపానికి ఒక అర్థం ఉండాలి, సో ఇప్పటి నుంచి నువ్వు కోపడ్డానికి ఒక రోజు పెట్టుకుందాం, ఆ రోజు నువ్వు నిజంగా కోపం రైట్ అనిపిస్తే అప్పుడు నువ్వు నీ కోపాన్ని తీర్చుకోవచ్చు అని చెప్తుంది. ప్రతిరోజు గోడ మీద వారం పేరు రాయడం, ఆ పేరుని కొట్టేయడం, ఈ రోజు కాదు ఇంకో రోజుని. ఫైనల్ గా ఒక రోజు చిన్ను వాళ్ళమ్మ చిన్నుని ఒళ్ళో పెట్టుకుని నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా అని అంటూనే తన ప్రాణాలు కోల్పోతుంది. చిన్ను వాళ్ళ అమ్మ చనిపోయిందని చిన్ను అని అలాగే వాళ్ళ నాన్న బాధపడుతుంటే వాళ్ళ మావయ్య వచ్చి చిన్ను వాళ్ళ అమ్మ శవం దగ్గర కోపంతో చెప్పు విసురుతాడు. గోడ మీద అన్ని వారాల పేర్లు చెరిగిపోయి ఉంటుంది. శనివారం మాత్రం అలాగే ఉండడంతో తన అమ్మ శనివారమే తనని కోప్పడమంది అని అనుకుని అప్పటి నుంచి శనివారమే కోపాన్ని చూపించేవాడు. తన అమ్మ చీరలో కొంత పాటని కట్ చేసి చేతికి కట్టుకుని మరి సొంత మావయ్య అని కూడా చూడకుండా చిన్ను అతన్ని భయంకరంగా కొడతాడు. ఇప్పటి నుంచి ఇంకా మన చిన్ను తన కోపాన్ని శనివారం మాత్రమే చూపిస్తాడు. సరిపోదా శనివారం అన్న టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే సూర్య వాళ్ళ నాన్న, సూర్య అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చిన్నునే సూర్య కూడా, డాక్టర్ వసుధ దగ్గర మా వాడి గురించి మీకు కొంచెం నేను చెప్పాలని ప్రతిరోజు ఎవరి మీద అయితే తన కోపం వస్తుందో ఆ కోపాన్ని పుస్తకంలో రాసుకుంటాడు. శనివారం రోజున ఆ కోపానికి ఉందని తెలుసుకుని శనివారం రోజు తన కోపాన్ని తీర్చుకుంటాడు. శనివారం తప్ప ఇంకెప్పుడు ఎవరి మీద చేయి ఎత్తడు అని చెప్తాడు. ఇప్పుడు కూడా సూర్య ఒక టీ షాప్ లో టీ తాగుతుంటే ఆ టీ షాప్ లో పనిచేసే ఒక కుర్రాన్ని వాళ్ళ సేటు కొట్టాడని, ఆ కుర్రాడి పేరు తెలుసుకుని నీ సేటు నిన్ను ఎందుకు కొట్టాడని రీజన్ తెలుసుకుని ఏ రీజన్ లేకుండా తనని కొట్టాడు అని సేటు దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకని ఇతను కొట్టారు అని క్వశ్చన్ చేస్తాడు. దాంతో అతను, వాడు నా దగ్గర పనిచేసే ఒకడు, వాడిని నేను కొడతాను, ఏదైనా చేసుకుంటాను, అడగడానికి నువ్వెవరు అని సూర్య మీద కూడా చేసుకుంటారు. దాన్ని అలాగే గుర్తు పెట్టుకుని వచ్చే శనివారం రోజున సేటు దగ్గరికి వెళ్ళి తన మాసన్ క్లాస్ చూపించి మామూలుగా కొట్టురాడు అతన్ని. తను అంతలా ఫైట్ చేసి తర్వాత సేటు దాన్ని చూసి, అరే నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఆ రోజు వీడు మనల్ని ఎందుకు కొట్టలేదంటావు అని థింక్ చేస్తూ ఉంటే, మీ అందరికీ వారానికి 7 రోజులు, నాకు ఒకే ఒక రోజు శనివారం సరిపోదా అని ఒక డైలాగ్ చెప్పి తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా నీ అంతు చూస్తాన్రా అన్న మోటివ్ తో ఆ సేటు ఉంటాడు. డాక్టర్ వసుధ దగ్గర సూర్య గురించి వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా, సూర్యకి శనివారం కోపం వస్తుందని చెప్పారు, మిగతా 6 రోజులు తను ఏం చేస్తాడు అంటే తను LIC ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. చిన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన కల్లు తనకి దొరికిందా అంటే సూర్య వాళ్ళ నాన్న తనకు దొరకలేదు, ఇంకా సూర్య కల్లునే తలుచుకుంటూ ఉన్నాడు. ఎలాగైనా కల్లు తనకు దొరుకుతుందని, తననే పెళ్లి చేసుకుంటానని కలలు గంటూ ఉంటే ఇంకా నేనేం చేయాలో తెలియక ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి తనే కల్లు అని సూర్యని నమ్మించి, తనకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కొడుకున్నట్టు, చూసావా కల్లుకు పెళ్ళైపోయింది, ఇంక నువ్వు వేరే అమ్మాయిని చూసుకోవచ్చు అని మేమే అతన్ని నమ్మించాము అని చెప్తాడు. సూర్య
వాళ్ళ అక్క పెళ్లి రోజు తన అమ్మ చీర కట్టుకోవాలని సూర్య, పెళ్లి కొడుకు తరపున వాళ్ళేమో వాళ్ళు తెచ్చిన చీరే కట్టుకోవాలని వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ లో పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న సూర్య వాళ్ళ అమ్మని ఏదో అన్నాడని తన మీద కోప్పడి చేయి చేసుకుంటాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇలాంటి ఫ్యామిలీ మాకు అక్కర్లేదని అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సూర్య వాళ్ళ అక్క సూర్య మీద బాగా కోప్పడుతుంది. నీ కోపం వల్లే ఈ రోజు ఇలా జరిగింది, బావ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సరిపోయింది, వేరొకరు అయింటే ఈ పాటికి తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింటాడు అని తనతోనే వెళ్ళిపోతుంది. ఐ మీన్ పెళ్లి కొడుకుతో. వీళ్ళిద్దరూ ఇంతకు ముందే ప్రేమించుకుని ఉంటారు. సూర్య తను చేసిన తప్పును రియలైజ్ అయ్యి, అక్క నేను నిజంగా కావాలని చేయలేదు, అమ్మ మీద ప్రేమతోనే చేశాను అని సారీ చెప్పినా కూడా తను వినకుండా వెళ్ళిపోతుంది కోప్పడి. డాక్టర్ వసుధ ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు అంటే, వాడి దగ్గర నుంచి బాధితుల్ని కాపాడడమే నేను పనిగా పెట్టుకున్నానమ్మా. శనివారం అతన్ని ఎవరు ఆపలేరు, ఎవరినైతే అతను కొడుతున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని నేను చెప్తూ ఉంటాను, అదే నా పని అని అంటాడు. ఇప్పుడు కూడా మీ దగ్గర రావడానికి కారణం ఉంది, మీ ఆయన పేరు తన డైరీలో రాసుకున్నాడు అని చెప్తాడు. ఒకవేళ ఇన్ కేస్ శనివారం గనక అతను కొట్టకుండా వదిలేస్తే ఆ కోపానికి అర్థం లేదని తన అమ్మ అనుకుంటుందని సూర్య అనుకుని వాళ్ళని ఏం చేయడు, అంతటితో వదిలేస్తాడు అని చెప్తాడు. సూర్య డాక్టర్ వసుధ భర్త దగ్గరికి వెళ్ళి ఏదో తప్పు చేశాడని అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి వస్తాడు. ఈ లోపలే వసుధ అక్కడికి వెళ్తే కాపాడలేని పరిస్థితి పాపం. సోకులపాలెం పోలీస్ స్టేషన్ కి కొత్తగా ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. తన పేరు చారులత. సిఏ గారు ఎప్పుడు వస్తారని అక్కడున్న సీనియర్ ఆఫీసర్ని అడిగితే, ఇంకోసారి ఆ సిఏ గురించి తెలిసిన తర్వాత ఎప్పుడు వస్తారని నన్ను అడుగు అమ్మా, అతను అంత దుర్మార్గుడు, పెద్ద సైకోగాడని సిఐ దయా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సిఐ దయా ఇతను పెద్ద సైకోగాడండి. ఇప్పుడు కూడా తన అన్నకి రైట్ హ్యాండ్ అయిన గోవర్ధన్ ని ఒక చోట కిడ్నాప్ చేయించి బాగా కొడుతున్నాడు, ఒక్క సంతకం కోసం వాళ్ళ అన్న పెట్టలేదని. ఎంతసేపు అయినప్పటికీ తన అన్న దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదు గోవర్ధన్ ని వదిలేయమని. గోవర్ధన్ మా అన్నకి అంత ఇంపార్టెంట్ కాదేమో అని అతన్ని వదిలేయమంటాడు. తన పక్కనున్న ఇంకో పోలీస్ సుధాని. దయా వాళ్ళ అన్న పేరు కూర్మ, అతను ఒక పొలిటీషియన్ అన్నమాట. అతను చాలా లేట్ గా రిలీజ్ అయ్యి గోవర్ధన్ ని తన తమ్ముడు దయా కిడ్నాప్ చేశాడని, దయా గోవర్ధన్ ని ఇతను మనకు పనికిరాడు అని వదిలేసిన తర్వాత కూర్మా దయాకు ఫోన్ చేసి, రే ఆ గోవర్ధన్ ని వదిలిపెట్టి, వాడికి ఏం కాకూడదు, నీకు కావాల్సింది సంతకమే కదా, నేను పెడతాను అని చెప్తాడు. దాంతో దయా, అరే ఇప్పుడే వాడిని వదిలేశానే సుధా, ఏంటి సుధా ఇలా చేశాను, వాడిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను, చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అని ఫ్రస్ట్రేట్ అవుతూ సోకులపాలెం వెళ్ళి అక్కడున్న వాళ్ళని ఏ కారణం లేకుండా చాలా అంటే చాలా భయంకరంగా కొట్టేవాడు అనమాట. స్టేషన్ తీసుకొచ్చి సెల్లో పడేసేవాడు, అస్సలు రీజనే లేకుండా. ఇంత కోపం ఎందుకంటే అతనికి తన అన్న కూర్మాని వీళ్ళే కదా ఓట్లేసి గెలిపించింది, తన వల్లే తన అన్న ఈ పొజిషన్కి వచ్చాడని అక్కడున్న ప్రజల మీద ఎంతో క్రూరంగా తన కోపాన్ని చూపించేవాడు. అస్సలు కనికరం లేకుండా సెల్లో పడేసేవాడు. బయట భార్య బిడ్డలు వదిలేయమని అడుక్కుంటుంటే కూడా. చార్లత వాళ్ళ అమ్మ ఎవరో కాదు, సూర్యకి సొంత అత్త. చిన్నప్పుడు మిస్ అయిపోయిన కళ్ళు ఎవరో కాదు, చార్లతనే. చార్లత వాళ్ళమ్మ, నువ్వు చేసుకుంటే చిన్నునే చేసుకోవాలి, అతనే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్తూ ఉంటే అతనికి ఇంకా కోపం తగ్గిండదు. వాడు చిన్నప్పుడే నాకు నచ్చలేదు, ఇప్పుడు మాత్రం ఎలా నచ్చుతాడమ్మా అని అంటుంది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ లో సెల్లో ఒకడు నీళ్లు కావాలి, దాహం అని అంటూ ఉంటే చార్లత అతన్ని చూసి నీళ్ళు ఇవ్వాలని అతని దగ్గరికి వెళ్తూ ఉంటే దయా అది చూసి చార్లత దగ్గరికి వెళ్ళి, ఏంటి కొత్తగా జాయిన్ అయ్యావా, ఈ స్టేషన్ లో నా పర్మిషన్ లేకుండా ఏం జరగకూడదు అని అంటాడు. దాంతో చార్లత సోకులపాలెం దగ్గరికి వెళ్ళి ఆ సెల్లో ఉన్న అతని ఫ్యామిలీని కలిసి ధైర్యం చెప్పొస్తుంది. అక్కడున్న మనుషుల్ని కలిసి ఆ ఏరియాలో ఒక ప్లేస్ లో దయా కార్ నడుపుతూ ఉంటే కార్ రివర్స్ చేస్తున్నప్పుడు ఇంకొక కార్ కి ఢీ కొట్టడంతో కార్ లో ఉన్న ఆమె చూసుకోవాలి కదండి, కొంచెం కూడా మేనేజ్ లేదా అని అంటుంది. దాంతో దయా కార్ కి ఏం జరగలేదు కదా, ఎందుకని మీరు అరుస్తున్నారు అని సారీ చెప్తాడు. ఒకవేళ ఏదైనా జరిగింటే అని ఆమె అంటే, ఓ జరిగింటేనా, ఇప్పుడు చెప్తా ఉండని. కార్ని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి ఈసారి నిజంగానే కార్ని గుద్ది కార్ని డ్యామేజ్ చేస్తాడు. ఇదంతా అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్న సూర్య ఎలాగైనా ఆమెను కాపాడాలని చెప్పి తన బైక్ లో పెట్రోల్ ని ఒక చిన్న బాటిల్లో ఫిల్ చేసి దయా కార్ కింద పోసేస్తాడనమాట తనకి తెలియకుండా. ఆ తర్వాత దయా దగ్గరికి వెళ్ళి మొత్తం పోతారు, పెట్రోల్ లీక్ అవుతుంది, కొంచెం చూసి నడపండి అని చెప్తాడు. ఇప్పుడే ఫస్ట్ టైం దయా సూర్యని చూస్తాడు, సూర్య దయాని చూస్తాడు. దయా పక్కనే ఉన్న చారులత సూర్యని చూసి, ఎంత మంచి పర్సన్ ఇతను, అనవసరంగా
దయ గొడవ పడుతుంటే ఆమెని తన బైక్ లో నుంచి పెట్రోల్ తీసి తెలివిగా ఆమెని కాపాడాడు అని తన గురించి పాజిటివ్ గా థింక్ చేస్తూ వెళ్తూ ఉంటే పాపం సూర్య బైక్ లో నుంచి మొత్తం పెట్రోల్ తీసేయడం వల్ల బైక్ స్టార్ట్ అవ్వదు. ఇది చూసిన చారులత సూర్య దగ్గరికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకొని మీరు చాలా మంచి పని చేశారు అని చెప్తుంది. అంతేకాకుండా పెట్రోల్ కోసం నాతో రండి అని స్కూటీలో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే చారులత బైక్ లో కూడా పెట్రోల్ అయిపోతుంది. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. ఇద్దరు వెళ్లి పెట్రోల్ తీసుకుని వాళ్ళ బైక్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఆ రోజు రాత్రి సూర్య సీఏ దయా మీద కోప్పడింటాడు కదా, దయా పేరు డైరీలో రాస్తూ ఉంటే తనకి చారులతనే గుర్తొస్తుంది. దాంతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈరోజు నాకు ఒకరి మీద కోపం వచ్చింది, వాళ్ళ పేరు రాస్తుంటే నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఎవర్రా అమ్మాయి, ఇది ఖచ్చితంగా లవ్వే అని అంటాడు. ఆ తర్వాత రోజు చారులతని కలుస్తాడు. చారులత కూడా సూర్య మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ తో ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ బిల్డ్ అవుతుంది. చారులతని ఇంతకు ముందు ఎవరైతే ఏడిపించుంటారో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు చారులతకి సారీ చెప్పడంతో ఎవరో కావాలనే నన్ను ఏడిపిస్తూ ఉన్న వాళ్ళందరినీ కొడుతూ వస్తున్నాడు అని చెప్తుంది సూర్యతో. సిఐ దయ సోకులపాలెం చెందిన ఒక అతన్ని సెల్లో వేసి హింసిస్తూ ఉంటాడు కదా, అతన్ని ఈ రోజు చాలా మంచి రోజు, నా ల్యాండ్ నాకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, మా అన్న పేపర్స్ మీద సంతకం పెడుతున్నాడు అని చెప్తాడు. అండ్ సెల్లో ఉన్న వాడిని వదిలేస్తాడు, నా ల్యాండ్ నాకు తిరిగి వచ్చేస్తుంది అని ఫుల్ హ్యాపీనెస్ తో. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే దయాకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది. తనన్న కూర్మా సైన్ చేస్తేనే ఆ ల్యాండ్ దయాకు దక్కుతుంది, లేదంటే లేదు. సో దాంతో సంతకం కోసం దయా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క సేటు సూర్య మీద కోపంతో ఉంటాడు కదా, తనని ఇంతకు ముందు సూర్య వచ్చి కొట్టి వెళ్ళిపోయింటాడు తన మనుషులతో. సూర్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని చారులత గురించి తనకి ఈ శనివారం కాన్సెప్ట్ తెలియదని తను ఎప్పుడైతే సూర్య దగ్గర ఉందో అప్పుడు తనని అటాక్ చేయడానికి వెళ్ళండి, నాకు హెల్త్ ఆపరేషన్ జరుగుతోంది, మళ్ళీ నేను తిరిగి వచ్చేలోపు సూర్యని మీరందరూ బాగా కొట్టిండాలి అని చెప్తాడు. అని ఇంకో విషయం ఏం చెప్తాడంటే వాళ్ళ మనుషులకి ఆ అమ్మాయి తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అతన్ని మీరు కొట్టాలి అని అంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి సూర్య శనివారం కాన్సెప్ట్ తెలియదు కాబట్టి. చారులతకి వైలెన్స్ అంటే అస్సలు నచ్చదు. సూర్య కామ్ గా కూల్ గా ఉంటాడు కాబట్టి తనని ఇష్టపడుతుంది. ఈ విషయం చారులత వాళ్ళ అమ్మకి చెప్పి తనని ఒప్పిస్తుంది కలవడానికి. అండ్ ఆ తర్వాత దయ తనన్న కూర్మా ఇంటికి సంతకం కోసం వెళ్తే కూర్మా అతన్ని చూసి వాడికి ఏం కావాలో అన్ని అడగండి కానీ చేతికి అందివ్వద్దండి అని ఘోరంగా దయాని అవమానించి కూర్మా అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో దయా కోపంతో రగిలిపోయి నేరుగా సోకులపాలెం వెళ్ళి ఇంతకు ముందు సెల్లో నుంచి వదిలిపెట్టేసింటాడు కదా అతన్ని భయంకరంగా కొడతాడు. ఆపడానికి తన కూతురు వస్తే చిన్న పాపను కూడా చూడకుండా చేతితో పట్టి తోయడంతో తలకి బలమైన గాయం తగులుతుంది. దీంతో దయాకు నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళని కొట్టి. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ తన భర్తని తన కూతుర్ని కాపాడమని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని ఇంట్లో నుంచి ఎంత బ్రతిమలాడినా ఎవరు బయటికి రానే రారు. సిఏ దయా మీద ఉన్న భయం వాళ్ళకి. చారులతకి సూర్య ఫోన్ చేసినప్పుడు చారులత ఫోన్ లో దయా ఎవరినో కొడుతున్నట్టు వాయిస్ వినబడుతుంది. దీంతో చారులత దగ్గరికి సూర్య రాగానే అక్కడ ఒక చిన్న పాప రక్తంతో కనిపిస్తే ఇంకా సూర్యకి ఏం చేయాలో అర్థం కాక ఆ చిన్న పాపని వాళ్ళ నాన్నని ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తాడు. తనతో చారులత ఇప్పటికైనా వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి, ఇక మీద ఎవరికి ఇలా జరగకుండా ఉంటుంది అంటే, మాకంటే ముందు ఇలా చాలా మందికి జరిగింది, వాళ్ళు కూడా అలా అనుకుని కంప్లైంట్ ఇచ్చింటే ఈ రోజు మాకు జరిగేది కాదు, వాళ్ళు ఆలోచించలేదు, మేం మాత్రం ఎందుకు ఆలోచించాలి, మా బతుకులు ఇంతే, ఒకవేళ కంప్లైంట్ ఇస్తే మాకే ప్రమాదం అని అంటుంది. ఆ తర్వాత చారులత సూర్యతో నాకు ఇప్పుడే ఆ శనివారం గాడి గురించి తెలిస్తే వాడిని ఒక ఫేవర్ అడిగేదాన్ని, వీళ్ళకి హెల్ప్ చేయమని అని అంటుంది. దాంతో సూర్య ఎమోషనల్ అయ్యి అడుగు అని అంటాడు. ముందే సూర్య వాళ్ళ నాన్న చారులతకి ముందు విషయం చెప్పేయి, ఎందుకంటే శనివారం కాన్సెప్ట్ గనక నువ్వు చెప్తే నిజమవుతుంది, ఎవరో గనక చెప్తే మోసం అవుతుంది, సో తనకి వెళ్ళి నిజం చెప్పే అని తను చెప్పడంతో ఇప్పుడు సూర్య ఇక్కడికి వచ్చింటాడు. ఇంతకు ముందే సేటు కొంతమంది మనుషులు పంపించుంటాడు కదా సూర్యని కొట్టమని, అది కూడా చారులత పక్కనున్నప్పుడే వాళ్ళు వచ్చి చారులతని పట్టుకొని ఇప్పుడు కొట్రా చూద్దామని సూర్యని బెదిరిస్తే సూర్య చారులత కళ్ళ ముందే వాళ్ళని పరిగెత్తించి కొడతాడు తన అమ్మ చీర క్లాత్ చేతికి కట్టుకుని. అప్పుడే ఈ శనివారం గాడు ఎవడో కాదు సూర్యనే అని చారులతకు అర్థమవుతుంది. వాడి పేరేమన్నావు? దయ, వాడిని నేను చూసుకుంటాను అని
సూర్య తన డైరీలో దయా అని రాసుకుంటాడు. నెక్స్ట్ ఇంకా శనివారం దయా మీదే తన కోపం తీర్చుకుంటాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే చార్లత తన అమ్మ దగ్గర ఏ క్వాలిటీ అయితే చూసి తనని ఇష్టపడ్డానో అదే ఇప్పుడు తనలో లేదు. తనకి వైలెన్స్ అంటే ఏంటో తెలియదు అనుకున్నాను, ఇప్పుడు చూస్తే అతను ఇలా ఉన్నాడు అని అనుకుని సూర్య దగ్గర వెళ్ళి సూర్య శనివారం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దయా మీద కోపం ఉందని డైరీలో పేరు రాసుకున్నా, వాడిని కొట్టినంత మాత్రాన నీ సమస్య తీరిపోదు కదా, నీ ఒక్కడు కోపమే తగ్గుతుంది. అందువల్ల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాడి వల్ల బాధపడుతున్నారు, ఫస్ట్ వాళ్ళ సమస్యల్ని తీర్చాలి అని చెప్తుంది. సిఏ దయాకి వాళ్ళన్న కూర్మాకి ల్యాండ్ ఇష్యూ వల్ల ఒకరంటే ఒకరు వీళ్ళకి పడదు కదా, సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దయా కూర్మాని అటాక్ చేసి తనని చంపడానికి ప్లాన్ చేసినట్టు కూర్మాని నమ్మిస్తే ఆ కూర్మానే దయాని చంపేస్తాడు. ఆ తర్వాత సూర్య సోకులపాలెంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ధైర్యం కావాలి, నేనే ఆ ధైర్యం అవుతానని ఎవరికీ తెలియకుండా గోడ మీద నా సహనం నశించింది, నా కన్నీళ్లు ఇంకిపోయాయి, అందుకే అందరి తరపున భయాన్ని దాటి ఒక్కడుగు నేను ముందుకు వేయాలనుకుంటున్నాను, ఈ శనివారం మొదటి అడుగు వేయాలనుకుంటున్నాను అని మనలో ఒకడు అని రాస్తాడు. ఇదంతా రాసింది మనలో ఒకడు అని కింద రాయడంతో మనలో ఒకడా ఏంట్రా ఇది అని సోకులపాలెంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి అసలేం అర్థం కాకుండా ఉంటారు. ఈ లోపలే సిఏ దయ కూడా ఒక ప్లాన్ ఇస్తాడు. అదేంటంటే తనని ఇంటికి పిలిచి ఘోరంగా అవమానించిన తన అన్నయ్య కూర్మాని కనుక చంపేస్తే తన యుగోను సాటిస్ఫై అవుతుంది. అన్నయ్య లేడు కనుక తన ల్యాండ్ కూడా తనకు వచ్చేస్తుంది. ఎలాగైనా కూర్మాని చంపేయాలని తను ప్లాన్ చేస్తాడు, తన చుట్టూ రెక్కి చేస్తాడు, తను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఇదంతా. సూర్య అలాగే చార్లత వీళ్ళిద్దరూ కూడా ఎలాగైనా దయా కూర్మాని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకొని కూర్మా ప్లాన్స్ అన్ని తెలుసుకుని కూర్మా శనివారం పొద్దున్నే బాలాజీ టెంపుల్ కి వెళ్తున్నాడని ఆ టెంపుల్లో వేసేయాలని దయా ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ తెలుసుకుని ఎలాగైనా తనని చంపబోతున్నట్టు దయా కూర్మాని నమ్మిస్తే ఆ దయాని అతన్ని చంపేస్తాడని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే శనివారం కోసం వెయిట్ చేస్తూ ఈ లోపలే సేటు కొంతమంది మనుషులను పంపించుంటాడు కదా సూర్యాని చంపేయమని. తనకి ఆపరేషన్ జరుగుతోంది, ఆపరేషన్ జరిపించుకుని నేను తిరిగి వచ్చేలోపు సూర్య దగ్గరికి తీసుకురండి అని చెప్పింటాడు కదా, అతను హాస్పిటల్లోనే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చనిపోతాడు. ఇప్పుడు తన కొడుకు వచ్చి నా నాన్న చివరి కోరికను కూడా మీరు తీర్చలేదు, ఎవడా సూర్య, నేను వాడి సంగతి చూస్తాను అని సూర్య మీద కోపంతో రగిలిపోతుంటాడు. సూర్య తన డైరీలో సిఏ దయా అని పేరు రాసుకోవడం సూర్య వాళ్ళ నాన్న చూసి చాలా భయపడిపోతాడు. అసలు సిఏ దయాని అతను ఏం చేస్తాడని, ఎలాగైనా అతని దగ్గరికి వెళ్ళి తనని కాపాడాలి అని అనుకుంటాడు. గుడికి వెళ్ళిన కూర్మాని చంపేయడానికి దయా వెళ్తూ ఉంటే కార్ డ్రైవ్ చేస్తున్న చార్లత చిన్న యాక్సిడెంట్ జరిగేలా చేసి కావాలనే లేట్ అయ్యేలా చేస్తుంది, గుడికి వెళ్ళనివ్వకుండా. ఈ రోజు శనివారం కాబట్టి ఎలాగైనా సిఏ దయాని కాపాడాలనుకుని ఇంట్లో ఉన్న సూర్యకి పాలల్లో మత్తు మందిచ్చి తనని మైకమొచ్చేలా చేసి దయాని కాపాడాలనుకుంటాడు. ఈ లోపలే సేటు కొడుకు అని అలాగే వాళ్ళ మనుషులు సూర్య ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటారు సూర్య కోసం. ఇంటి లోపలేమో సూర్య వాళ్ళ నాన్న భయపడుతూ ఉంటాడు. సూర్యని లేపడానికి ప్రయత్నిస్తున్నా కూడా లేవనే లేవట్లేదు, ఫుల్ మత్తులో ఉంటాడు అతను. సేటు కొడుకు వాళ్ళ మనుషులతో సూర్య ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికే రావాలి కదా, ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు, వాడు అంతు చూడాలని మీరు ఇక్కడే ఉండండి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడికి కొంతసేపటికి సూర్య వాళ్ళ అక్క వస్తుంది. సూర్యకి అని అలాగే వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామని, ఎందుకంటే అప్పటికే తను ప్రెగ్నెంట్గా ఉంటుంది, ఇంకా వీళ్ళకి చెప్పలేదు. ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయడంతో ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావే, నువ్వు వెనకాల నుంచి రాని వెనకాల డోర్ నుంచి తనని లోపల తీసుకుంటాడు. ఈ లోపల బయట ఉన్న వాళ్ళు ఇంటి లోపల ఎవరూ లేదు కదా, సూర్య వాళ్ళ అక్క మాత్రం ఎలా లోపలికి వెళ్ళింది అని విండో నుంచి చూస్తే లోపల సూర్య కనిపిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఇంటి చుట్టూ అటాక్ చేస్తారు అందరూ ఇంట్లోపలికి రావడానికి. సూర్య వాళ్ళ నాన్నని తన అక్కని ఇద్దరిని గొంతు పట్టుకొని చంపబోతూ ఉంటే సడన్ గా సూర్యకి స్పృహ వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కొడుతాడు. సూర్య వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ కొంచెం ఎమోషనల్ అవుతాడు కూడా. తన అమ్మ తనకి తిరిగి వచ్చేస్తుంది తన అక్క కూతురు రూపంలోనే. ఆ తర్వాత సడన్ గా తనకి స్పృహ రావడంతో వాళ్ళందరినీ కొట్టి తన అక్కని వాళ్ళ నాన్నని కాపాడి బైక్ తీసుకుని వేగంగా బయలుదేరుతాడు. కూర్మా రోజు నైట్ పబ్కి వెళ్తున్నాడని. దయా కూడా పబ్ లోపలికి ఎంటర్ అయ్యి కూర్మాని చూస్తూ గన్ పాయింట్ అవుట్ చేసి
షూట్ చేయబోతుంటే సూర్య తన అమ్మ రెడ్ క్లాత్ మొహానికి కట్టుకొని మొహం కనిపించకుండా దయా మీద అటాక్ చేయడానికి తనని కొట్టడానికి వెళ్తే సరిగ్గా 12 గంటలు దాటిపోతుంది. ఆ సమయానికి వాచ్ లో డేట్ మారిపోయింది. సో ఆదివారం వచ్చేసింది, ఇంకా తనని కొట్టకూడదు అని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తనకు తెలిసి వచ్చే నిజం ఏంటంటే ఆ పబ్ లో ఉన్న వాచ్ 10 నిమిషాల స్పీడ్ అని. అంటే ఇంకా ఆదివారం రాలేదు, 10 మినిట్స్ ఉంది. ఈ గ్యాప్ లో తనని కొట్టొచ్చని దయాని కొట్టి కూర్మా ముందు దయా తనని చంపడానికి షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని తన కళ్ళ ముందే చూపించి నమ్మిస్తాడు. కూర్మని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళ మనుషులు సూర్య దయాని పిచ్చ కొట్టుడు కొడతాడు. తన ఫేస్ మొత్తం గాయాలైపోతుంది. దీన్ని సోకులపాలెంలో ఉన్న అతను పబ్ లో చూసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి చూసారా గోడ మీద రాసింది నిజమైంది, మనలో ఒకడు ఆ సిఐ దయాని కొట్టాడు అని చెప్తాడు. మొత్తం అందరూ దీపావళి పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. సిఐ దయాని కొట్టడానికి మనలోనే ఒకడు ముందుకొచ్చాడని. ఆ తర్వాత సూర్య వాళ్ళ అక్క, నేను చాలా రోజుల తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత ఇంటికి వచ్చాను, అందుకనే ఎన్ని రోజులు నేను ప్రెగ్నెంట్ అని మీతో చెప్పలేదు. ఈరోజు చూసావా ఏం జరిగిందో, నేను నా బిడ్డ ఇద్దరం చనిపోయే వాళ్ళం. నేను మీతో ఉండాలంటే వీడికి నుంచి ఈ శనివారం కాన్సెప్ట్ని, వీడి కోపాన్ని వదిలేయాలి అని చెప్తుంది. నా కోసం కాకపోయినా కనీసం నా కడుపులో ఉన్న వాడి అమ్మ కోసమైనా సరే ఇదంతా ఇంతటితో ఆపేయమను అని చెప్తుంది. ఇంకా అప్పటి నుంచి తన కోపాన్ని, శనివారం కాన్సెప్ట్ని అన్నిటినీ వదిలేస్తాడు. దయాని ఇంటికి పిలిపించి కూర్మా ఎందుకురా ఇలా చేసావు, నేనంటే ఎందుకురా నీకు ఈ పిచ్చి ప్రేమ అని అంటాడు. కూర్మాకి ఏం అర్థమై ఉంటుందంటే తనకు కొంచెం సైట్ ఉంటుంది, ఎడమ కన్ను. తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తుంటే తన తమ్ముడు ప్రాణాలకు తెగించి వాడితో ఫైట్ చేసి మరి నన్ను కాపాడాడని, నేనంటే నా తమ్ముడికి ఎంత పిచ్చి ప్రేమో అని అనుకుంటాడు. దయా తను చెప్పిన మాటలు విన్న తర్వాత ఓహో ఈ తింగరోడు ఇలా అర్థం చేసుకున్నాడా, ఇది మనకు అడ్వాంటేజే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంట్రా తమ్ముడు, నీకు కావాల్సింది ల్యాండ్ పేపర్సే కదా, మొత్తం ల్యాండ్ నీకే, నేను సంతకం పెట్టేస్తాను, ఇన్ని రోజులు ఎలారా నిన్ను దూరంగా పెట్టాను అని అంటాడు. అవునన్నయ్యా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, మీ మనుషులే నన్ను నీ నుంచి దూరం చేశారన్నయ్యా అంటాడు. అయితే కూర్మా దయాతో నాకు ఒక ఫేవర్ చెయ్యి, అదేంటంటే నా మీద పబ్లో అటాక్ చేసిన వాడిని ఎవరో కనిపెట్టి నా దగ్గర తీసుకురా, నేను వాడిని చంపాలి అని అంటాడు. దయా కూడా వదిలిపెట్టనన్నయ్య, నీ మీద అటాక్ చేసినోడిని, నన్ను కొట్టినోడిని భయంకరంగా వెతికి మరి నేనే చంపుతానన్నయ్యా అని అంటాడు. ఈ విషయం చారులతికి అండ్ అలాగే సూర్యకి తెలిసిన తర్వాత ఏంట్రా ఇది ఇలా జరిగింది, మనం ఒకలా ప్లాన్ చేస్తే ఇంకొకలాగా జరిగింది అని అనుకుంటారు. అప్పటి నుంచి దయా అలాగే కూర్మా అన్నదమ్ములు ఇద్దరు కలిసి సూర్య కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే సూర్యనే వీళ్ళ మీద అటాక్ చేశారని వాళ్ళకి తెలియదు. మొహానికి క్లాత్ కట్టుకుని ఉంటాడు కదా, అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఇది తెలుసుకున్న సూర్య ఇంకా ఎలాగైనా మనకే ప్రాబ్లం వస్తుందని దయా దగ్గరికి వెళ్ళి, సార్ నా మీద కూడా ఆ రోజు ఒకటి అటాక్ చేస్తాడు శనివారం రోజు, వాడిని నేను చూశాను, మొహానికి క్లాత్ కట్టుకుని ఉన్నాడు అని చెప్తాడు. అప్పటికే దయాకి ఏమర్థమై ఉంటుందంటే ఆ రోజు పబ్లో ఫస్ట్ వాడు నన్ను కొట్టడానికి వచ్చాడు, ఆ తర్వాత కొట్టకుండా వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చాడు వాచ్ చూసి. వాచ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాడు డే మారిపోయిన తర్వాత కొట్టడని నాకు అర్థమైంది. సో వాడు ఖచ్చితంగా శనివారం మాత్రమే కొట్టే ఒక వ్యక్తి అయి ఉండాలి అని ముందుగానే వాడి మీద ఒక ఒపీనియన్ వచ్చింటాడు, వాడి గురించి తెలుసుకుని ఉంటాడు. ఇప్పుడు సూర్య వెళ్ళి మొహానికి క్లాత్ కట్టుకుని నా మీద ఒకటి అటాక్ చేశాడు సార్ అని కంప్లైంట్ చేయడంతో, ఓ నీ మీద కూడా ఒకటి అటాక్ చేశాడా. మొదట్లో సూర్యనే అతని మీద అటాక్ చేస్తుందని తన మీద కొట్టడానికి ఎత్తితే సూర్య భయపడిపోతాడు. భయపడేవాడు నా మీద అటాక్ చేసినట్లే, నన్ను కొట్టినవాడు ధైర్యవంతుడై ఉండాలి. సో బ్రదర్ నువ్వు నేను ఇద్దరం కలిసి మనల్ని కొట్టిన వాడిని వెతుకుదాము అని అంటాడు. సూర్య తన మీద అటాక్ చేసిన వాడిని ఫేస్ క్లాత్ కట్టుకుని ఉంటాడు కాబట్టి కళ్ళు చూస్తే నేను గుర్తుపడతాను సార్ అని దయాకి చెప్పడంతో సోకులపాలెంలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ పిలిపించి, ముఖ్యంగా 25 to 30 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ ముందర నిలబెట్టి, సూర్య వీడేనని మొత్తం అందరి మీద అటాక్ చేసి కొడుతూ ఉన్నారు, ఒక్కరిని కూడా పాపమని చూడకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ. ఇదంతా చూసి సూర్యకి బాధేస్తుంది, నా ఒక్కడి వల్ల వీళ్ళందరూ ఈరోజు బాధపడుతూ ఉన్నారు, నా వల్లే ఇదంతా అని బాధపడుతూ ఉంటే ఇంకో 2 రోజుల్లో పని మీద ఊరికి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అని దయా వార్నింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతాడు. ఈ లోపలే కూర్మా సూర్యని కిడ్నాప్ చేయించి నా మీద అటాక్ చేసిన వాడిని నేను పట్టుకున్నాను, నువ్వు రా దయాని అక్కడికి పిలిపిస్తే, అన్నయ్య వీడు మావాడు అన్నయ్య, వీడిని కూడా వాడు అటాక్ చేశాడు శనివారం గడు, పాపం అమాయకుడు అన్నయ్య వీడు అంటే, కూర్మా వీడు అమాయకుడా, మేము ఇతన్ని ఆలోచించి కన్ఫర్మ్
చేసుకునే పట్టుకున్నాం అంటే అన్నయ్య నన్ను నమ్ము వీడు వాడు కాదు అని చెప్పి సూర్యని విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఆ రోజు ఈవినింగ్ సూర్య వాళ్ళ నాన్న సూర్యతో మీ అమ్మ నీతో చిన్నప్పటి నుంచి నిజమైన కోపం అంటే ఏంటో చెప్తూ ఉండేది కదా, ఒక రోజు దాని గురించి చెప్తూ చనిపోయింది, తను నీతో ఏం చెప్పాలనుకుంటుంది అని అంటే జనరల్ గా ఎవరికైనా కోపం వస్తే ఆ కోపం నలుగురికి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్తాడు. ఇలానే మీ అమ్మ నీకు చెప్పాలనుకుంటుందేమో. దాంతో నెక్స్ట్ డే చార్లోత అలాగే సూర్య సోకులపాలెం వెళ్ళి అక్కడున్న వాళ్ళతో మాట్లాడి మీరెవరూ భయపడకండి, మీలో ఎవ్వరు భయపడినా కూడా ఆ శనివారం గాడు వాడేనని, మీరే తప్పు చేయలేదు, శనివారం గాడికి మీకు ఏం సంబంధం లేదు కదా, మీరెందుకు భయపడతారు, మీరు ధైర్యంగా ఉండండి, ఆ శనివారం గాడు ఎవడో భయపడుతూ ఉంటే వాడిని, మీలోనే ఆ శనివారం గాడు ఉన్నాడు కాబట్టి మీరందరూ భయపడుతుంటే అతను ఎలా కనిపిస్తాడు, మీరు ధైర్యంగా ఉంటే శనివారం గాడు భయపడుతూ దొరికిపోతాడు అంటే శనివారం గాడిని మేము అప్పటికి బయట పడనివ్వం, ఎందుకంటే అతని వల్లే ఈరోజు మాకు కొద్దో కాస్తో ధైర్యం వచ్చింది అని చెప్తారు. ఆ శనివారం గాడిని మేము సిఐ దయాకి దొరకనివ్వం అని చెప్తారు. అండ్ ఆ తర్వాత సిఐ దయాకి అండ్ అలాగే సుధాకి సడన్ గా ట్రిగర్ అయ్యే పాయింట్ ఏంటంటే మనం పబ్ లోకి వెళ్తున్నట్టు ఆ శనివారం గాడికి ఎలా తెలిసింది, మనం కూర్మాని చంపుతున్నప్పుడు వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, వాడికి ఇదంతా ముందుగానే తెలుసు, మన ప్లాన్ ఎవరో లీక్ చేశారు అని, ఈ ప్లాన్ ఎవరెవరికి తెలుసు అని బాగా ఆలోచిస్తే ఈ ప్లాన్ సుధాకి చారులతకి వీళ్ళిద్దరికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇంతకుముందు చారులత కార్ యాక్సిడెంట్ కావాలని చేసి ఉంటుంది కదా, ఆ రోజు కూర్మాని చంపడానికి గుడికి వెళ్తూ ఉంటే దాన్ని గుర్తు తెచ్చుకొని చారులత సూర్య ఫోన్ నెంబర్ని బాటిల్ క్యాప్ అని సేవ్ చేసుకుని ఉంటుంది. ఎందుకు ఇలా సేవ్ చేసుకున్నావు అంటే ఆ సూర్య మొహం బాటిల్ క్యాప్ లాగా ఉంటుంది, అందుకనే ఇలా సేవ్ చేసుకున్నాను సార్ అని చెప్తుంది. దీంతో కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇదంతా సూర్యనే చేశాడు, సూర్యనే శనివారం గాడని. అన్నయ్య నువ్వు అనుకున్నదే కన్ఫర్మ్ అయిపోయింది అన్నయ్య, వాడెవడో కాదు సూర్యనే అని తన అన్నయ్య కూర్మతో చెప్తూ ఉంటే తన అన్నయ్య కూర్మకి సరిగ్గా అప్పుడే అసలు నిజం తెలుస్తుంది, తనని చంపడానికి వచ్చింది సూర్య కాదు దయానే, తన తమ్ముడే అని. సీసీటీవీ ఫుటేజ్ లో ఆ వీడియోని చూసింటాడు కాబట్టి ఓ నిజం తెలిసిపోయిందా, అయితే చావని దయ తన అన్న కూర్మని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. రైట్ హ్యాండ్ గోవర్ధన్ ఇంకా తన మనుషులందరూ అక్కడికి వచ్చేలోపు సూర్యనే అతను వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయాడు అనేలాగా నమ్మించి సూర్యనే శనివారం గాడని అందరికీ చెప్పి నేరుగా చారులత దగ్గరికి వెళ్ళి చారులతని హింసిస్తూ బ్రదర్ నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, ఆ శనివారం గాడెవడో తెలిసిపోయింది అని చారులతతో ఫోన్లో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దయ సోకులపాలెంకి సూర్యని రమ్మండంతో సూర్య చారులతని కాపాడదామని నేరుగా అక్కడికి వెళ్తాడు. చారులతని అడ్డం పెట్టుకొని దయ సూర్యని బాగా కొడతాడు. సరిగ్గా అప్పుడే ఆటోలో సూర్య వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి దయాతో నీకు ఒక విషయం చెప్పాలి, వచ్చి నా పక్కన కూర్చోనని, వీడి గురించి మీకు పూర్తిగా తెలియదు సార్, వీడికి ఒక అలవాటు ఉంది, ప్రతి వారం వాడికి ఎవడి మీద అయితే కోపం వస్తుందో శనివారం తన పేరు రాసుకొని ఆ కోపం కరెక్ట్ అనిపిస్తేనే వాడిని కొడతాడు. అలాంటిది ఫస్ట్ టైం మీ పేరు రాసుకోబోతుంటే చార్లత అడ్డొచ్చిందని తను గుర్తొచ్చిందని మీ పేరు రాసుకోకుండానే ఉండిపోయాడు, అప్పుడే మీరు సగం బ్రతికిపోయారు. ఆ తర్వాత మీ పేరుని డైరీలో రాసుకున్న తర్వాత వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ గా ఉందని తనకు పుట్టబోయే బిడ్డ తన అమ్మ అని చెప్పి మీ పైన ఉన్న కోపాన్ని తన శనివారం కాన్సెప్ట్ ని అన్నిటినీ అక్కడితో ఆపేయమనింది. ఇప్పుడు కూడా మీరు బ్రతికిపోయారు, మీరంతా మా ఫ్యామిలీకి రుణపడి ఉండాలి అని అంటాడు. దీంతో ఓ అలాగా, నాకు తెలియకుండానే నేను ఇన్నిసార్లు బ్రతికిపోయానా. అండ్ అంతేకాకుండా అప్పుడే సూర్యకి తెలిసొచ్చే నిజం ఏంటంటే చిన్నప్పటి నుంచి తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న చారులత ఎవరో కాదు కల్లునే తన మరదలే అని తెలుసుకుంటాడు. తన అమ్మని చూసి తన అత్తని చూసి గాయాలతో ఉన్న చారులత కూడా సూర్య వాళ్ళ నాన్నని చూసి మావయ్య తనే చిన్ను అని తెలుసుకుంటుంది. ఇప్పుడు కూడా ఈ సోకులపాలెం వాళ్ళే మిమ్మల్ని బ్రతికిస్తున్నారు, పొర్రపాటున ఒక్కళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చినా కూడా మీరు పబ్లో వాడి 2 కళ్ళే చూశాడు, 3వ కన్ను మీకు తెలీదు, తెరిస్తే శివ తాండవమే అని అంటాడు. వాళ్ళ అక్క కూడా పర్మిషన్ ఇచ్చేసింది, తనకు అన్నీ నేనే దగ్గరుండి చెప్పాను అని అంటాడు. ఓ అలాగా, వీళ్ళల్లో ఎవరో ఒకరు ముందుకొస్తే గాని నన్ను ఈ శనివారం గాడు కొట్టడా, శనివారం గారిని చూడాలంటే వీళ్ళల్లో ఎవరో ఒకరు నా మీద కోపంతో నన్ను కొట్టడానికి రావాలి అని వాళ్ళ నాన్న చెప్పడంతో రండిరా రండి, ఎవరైనా నన్ను కొట్టడానికి రండి అని సోకులపాలెంలో ఉన్న వాళ్ళందరినీ సూర్య నన్ను కొట్టడానికి ఎవ్వరు రారు, నేనంటే వీళ్ళకి అంత భయం అని అంటాడు. జరుగుతున్నదంతా చూసి సోకులపాలెంలో ఉన్న వాళ్ళందరికీ ఇంతవరకు వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరో కాదు శనివారం గాడు సూర్యనే అని తెలిసి ఇప్పుడు సూర్యని సిఏ దయ కొడుతుంటే చూసి తట్టుకోలేక ధైర్యం చేసి ఒక పెద్దయిన ముందడుగేస్తాడు. అతని ధైర్యం చూసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి తన మీద అటాక్ చేస్తారు. ఆ తర్వాత ప్లాన్ చేసి మరి
కూర్మా రైట్ హ్యాండర్ గోవర్ధన్ చేతిలోనే తనని చంపించేస్తాడు దయాని. ఇంతటితో చెడు అంతమైపోతుంది. ఆ తర్వాత కళ్ళు అండలాగే చిన్ను వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తన అక్కకి పాప పుడుతుంది. తన అమ్మ మళ్ళీ తిరిగి వచ్చిందని సూర్య నమ్ముతాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.